ఏదైనా దేవుడి పిలుపు ఉండాలి అంటారు కదా. 3 months బ్యాకే స్పెషల్ దర్శనం టికెట్లు తిరుపతికి బుక్ చేసుకున్నాము. కానీ వీలు కుదురుతుందో వెళ్తామో వెళ్ళామో అనుకున్నాం. కానీ ఆ దేవుడి అనుగ్రహం వల్ల పిలుపు వచ్చింది. తిరుపతికి అయితే రెడీ అయ్యి ఇలా చపాతీలు చేసుకొని మధ్యాహ్నం ఇలా ప్యాక్ చేసుకొని ఇంకా నైట్ 12 o'clockకి హైదరాబాద్ నుండి అయితే బయలుదేరాము. నెల్లూరు రీచ్ అయ్యేసరికి ఎంత మార్నింగ్ టైము 8 o'clock. ఒక ప్లేస్లో ఆగాము. అక్కడే బ్రష్ చేసుకొని మా కోడలు అయితే పులిహోర తీసుకొని వచ్చింది. ఆ పులిహోరను తినేసాము. ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత తిరుపతికి వెళ్ళేసరికి 9:30 అయింది. తిరుపతికి ఎంటర్ కాగానే ఒకలాంటి ఫీలింగ్ ఏందో ఒకలాంటి పాజిటివిటీ వచ్చింది. అందుకేనేమో తిరుపతిని భూలోక స్వర్గం అంటారు. అసలు అక్కడికి ఎంటర్ కాగానే ఎటు చూసినా వెంకటేశ్వర స్వామి శ్లోకాలే కనపడుతున్నాయి. అసలు ఎంత హ్యాపీనెస్ అంటే అంత హ్యాపీనెస్ అనిపించింది. ఇక తిరుమలకి ఎంటర్ అయ్యేటప్పుడు అయితే అక్కడ స్కాన్ చేస్తారు. కారు, మగా డ్రైవర్ ప్లస్ బ్యాగ్స్, పర్సన్స్ అందరినీ స్కాన్ చేస్తారు. అక్కడే టైం చాలా తీసుకుంది. 40 minutes వరకు అక్కడే అయిపోయింది. ఇక పైకి వెళ్ళి రూమ్లోకి వెళ్ళేసరికి 11:30 అయింది. ఇక ఫ్రెష్ అయ్యి చపాతీస్ తినేసి కాసేపు నిద్రపోయి లేసి ఇంకా 5 కల్లా నిద్ర లేసి రెడీ అయ్యి కొన్ని ఫొటోస్ దిగాము రూమ్ దగ్గర. తర్వాత మాడవీధులలో స్వామివారి ఊరేగింపు చూద్దామని బయలుదేరాం. కానీ వర్షం వల్ల ఊరేగింపు కూడా క్యాన్సిల్ చేశారు. ఇంకా కార్తీక సోమవారం అయ్యేసరికి మంచిగా కార్తీక దీపం అయితే 365 ఒత్తులతోటి దీపం అయితే వెలిగించి కొబ్బరికాయ కొట్టాము. ఇంకా అక్కడి నుండి లింగమాంబ అన్న ప్రసాదంకి అయితే వెళ్ళాము. కానీ ఫుడ్ మాత్రం సూపర్ ఉంటుందండి. వాళ్ళు అల్లము, ఉల్లిపాయ మాత్రం అసలు ఏది వాడరు. అయినా కూడా ఫుడ్ సూపర్ ఉంటుంది. ఆ దేవుడి మహిమేమో. ప్రతిరోజు అయితే స్వీట్ కోసం బెల్లము పెసరపప్పుతో చేసిన పాయసము ఉంటుంది. ఒక గారె కూడా ఉంటుంది. ఇది తిరుమల సెకండ్ డే వీడియో. కొన్ని ప్లేసెస్ చూద్దామని కిందికి వచ్చాము. తిరుపతికి వచ్చి కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూసుకున్నాము. అట్లనే శ్రీవారి మెట్ల దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా చూసాము. తర్వాత ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము. సూపర్గా ఉంది. అక్కడ స్పెషల్ ఏంటంటే కార్తీక మాసం కాబట్టో ఏమో చిన్న ప్రమిదలో ఒక ఒత్తి వేసి మీరే దేవుడికి వెలిగించండి అని తలా ఒకటి ప్రమిద ఇస్తారు. కానీ మస్తు అనిపించింది. థర్డ్ డే నిన్న సాయంత్రమే మా దర్శనం అయిపోయింది. ఇంకా ఈరోజు పొద్దున్నే థర్డ్ డే రోజు మార్నింగే అక్కడ ఉన్న కొన్ని ప్లేసెస్ చూద్దామని వెళ్ళినాము. పాప వినాశనం అవి చూసుకున్నాము. పాప వినాశనం తర్వాత జాపాలికి అయితే స్టార్ట్ అయిపోయాము. అక్కడ 1.5 kilometers వరకు మెట్లే ఉంటాయి. కానీ టెంపుల్ మాత్రం సూపర్గా ఉంది. ఆంజనేయ స్వామి గుడి కావడం వల్ల అన్ని కోతులతో పాటు పెద్ద ఉడతలు కూడా ఉన్నాయి. ఇంకా అక్కడ కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంకా 3 days ఫుల్ వర్షాలు తుఫాను వల్ల అవి మస్తు ఆకలితో ఉన్నాయి. 2 days టెంపుల్ క్లోజ్ చేశారంట. పాపం కిందికి వచ్చి మరి చెట్టు కింద నుంచి వచ్చి అవి తీసుకొని తింటున్నాయి. ఇంకా మేము వెళ్ళేటప్పుడు ఎంత వర్షం ఉందో రిటర్న్ అయ్యేసరికి అంత ఎండ ఉంది. కానీ రిటర్న్లో ఒంగోలు దగ్గరికి వచ్చేసరికి ఫుల్ వాటరు. అక్కడ కొంచెం రోడ్ పైకి వాటర్ వచ్చినాయి. అయినా ఎలాగలా ఇంకా అద్దంకి చేరుకొని అక్కడ శంకర్ విలాస్లో భోజనం చేసాము. సూపర్గా. ఇంకా మేమైతే చపాతీలు పులిహోర అవి చేసుకొని పోవడం వల్ల ఫుడ్ ఖర్చు అసలు రాలేదు. వచ్చే రోజు మాత్రమే ఒక 1500 వరకు. బాయ్.